వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ వాగ్దానాలు చేసి విస్మరించిన చంద్రబాబు మోసాన్ని ప్రశ్నిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన నిర్వహించామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి తమ డిమాండ్ పత్రాలు కలెక్టర్కు అందజేస్తారన్నారు. ఏడాది కాలంగా నిరుద్యోగ భృతి అమలు చేయకుండా మరోవైపు కొత్త ఉద్యోగాల భర్తీని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాడతామని అన్నారు. సందర్భాన్ని వాడుకోవడానికి బాగా ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది సహజంగా రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి వారు, రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వారు ఇట్టే పసిగట్టేటువంటి విషయం మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత, ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం, అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి ఆ తపన పడ్డామా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా, మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా, ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం, తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు, ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో పేద విద్యార్థులు, ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు 30-35% కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2,000 రూపాయలు కట్ చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఒక పథకాన్ని అమలు చేశారు. ఇక మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతా ఉంటే అసలు ఇంకా పథకాలన్నీ అమలు చేసేసినట్టే, దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే అది నాలుగు మందం అనేటువంటి మాట నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అనడం అనేటువంటిది చాలా శోచనీయం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి జనం ఇవన్నీ మానేసి ఇప్పటికన్నా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ నిరుద్యోగ భృతి కానీ, లేదా ఆడపిల్లలకి ఇస్తానన్నటువంటి ఆ 1,500 రూపాయలు కానీ, లేదా ఫ్రీ బస్సు కానీ, లేదా అన్నదాత సుఖీభావ కానీ, లేదా ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, లేదా ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, ఇవన్నీ కూడా ఇన్ని పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించినటువంటి రోజు కనబడతా ఉంటే ఇవన్నీ మానేసి ఆసనాలు వేసుకుని తిరగడం మానేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా. దయచేసి ఇవన్నీ గమనించి ప్రభుత్వం ఇప్పటికన్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకునేటువంటి దిశగా వారు పనిచేయాలి. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకొచ్చేటువంటి దానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తాం. అందులో భాగంగానే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. దాని అంతటిని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమం జరగబోతా ఉంది. అన్ని జిల్లా కేంద్రాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాం. నేడు భారతదేశమంతా ఒక్క తాటిపై ఉండడానికి కారణం శ్యాంప్రసాద్ ముఖర్జీ అని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. భారతీయ జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని పాకా సత్యనారాయణ భీవర బలుసుమూడిలోని పోలింగ్ బూత్లో నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రాయలం గ్రామంలో శ్యాంప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు గుర్తు చేశారు. ఆయన త్యాగం మరువలేనిదన్నారు. నిర్మాణంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహనీయుల్లో అగ్రగణ్యుడు. ఈరోజు సువిశాల భారతదేశం అంతా కూడా ఒక్క త్రాటి మీద ఉండటానికి గల మూల కారకుడు. అనేక రకాల సంస్కృతులు, అనేక భాషలు, అనేక ప్రాంతాలతో ఉన్నటువంటి ఈ దేశం ఒకటిగా ఉండాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ ఉండాలని అభిలాషించినటువంటి ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క బలిదానం ఏదైతే ఉన్నదో అది ఈరోజు జరగడం, దాన్ని భారతీయ జనతా పార్టీ ఈ జరుపుకునేటటువంటి సందర్భంలో ఈరోజు మేమంతా కూడా కలవడం జరిగింది. ఈయన యొక్క ఆలోచన విధానం వల్లే ఈరోజు భారతదేశంలో ఈ రకం స్వాతంత్రం వచ్చి
ఈ 75 సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో కూడా దేశం ఒక్క మాట మీద ఉండడానికి గల ప్రధానమైన కారణం ఈయనే. వీరు ఆనాడు ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూ దేశంలో 2 రాజ్యాంగాలు, 2 పతాకాలు, 2 పదవులు, 2 ప్రధానంలో ఉండకూడదని చెప్పి వారు ఉద్యమం చేయటం. ఆ ఉద్యమం చేసిన సందర్భంలో వారు కాశ్మీర్ వెళ్ళడం, అక్కడ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి ఆయన జైల్లో అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించడం. అది మరణం కాదు, ముమ్మాటికి హత్యే. ఆయన బలిదానం వల్ల భారతదేశంలో ఆవేళ చాలా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి సమాజం అంతా కూడా తిరగబట్టడం జరిగింది. ఆ ఆర్టికల్ 370 ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించే వరకు ఆయన నిద్రపోనని చెప్పి వారు శపథం చేయడం జరిగింది. అట్టి ఆర్టికల్ 370ని మొన్న లాస్ట్ ఇయర్ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేసి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారతదేశంలో సంపూర్ణమైనటువంటి రాజ్యాంగబద్ధమైన అడ్డంకులను కూడా తొలగించి ఆయన ఆశయాలకి మరి ప్రతీకగా ఈనాడు భారతీయ జనతా పార్టీ నిలిచిన కారణంగా ఆ మహనీయుడు ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి ఈరోజు ఈ బలిదానాన్ని పురస్కరించడం ఆయనకి నివాళులు చేసేటువంటి పరిస్థితి. ఆ వర్ధంతి సందర్భంగా ఈరోజు పాకాల ముఖర్జీ గారికి ఆధునిక యుగంలో విద్య ప్రగతి పథంలో ఉందని, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిగ్రీలో ఉత్తమ ర్యాంకులు సాధించిన భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. బాలికలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, అత్యధిక మార్కులు సాధించి దూసుకుపోతున్నారని, కూటమి ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. డిగ్రీలో అత్యధిక మార్కులు సాధించడం గొప్ప విశేషమని ప్రతిభ చాటిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్థాయిలో భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ 14 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారన్నారు. అనంతరం వారికి సర్టిఫికేట్స్ అందించి అభినందించారు. ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబర్చి 9.9%, 9.5%, 9.4%, 9.3% మార్కులు తెచ్చుకున్నారు. వీరందరూ కూడా యూనివర్సిటీ లెవెల్లో టాప్ లెవెల్కి ఈ ర్యాంకులు తీసుకొచ్చారు. వీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన భీమవరం పట్టణం విద్యారంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇది ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. దీంట్లో ఈ కాంపిటీషన్లో ఎవరైతే ప్రతిభను కనపరిచారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం మన విజ్ఞాన వేది రంగసాయి గారు ఆనవాయితీగా వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో వీరందరికీ కూడా మెరిట్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. మేము సిహెచ్ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ అండి. సో ఈరోజు 2024-25 సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ లెవెల్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ లెవెల్లో 9.9, 9.7, 9.5, 9.4%తో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ప్రతిభ కనపరిచారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయ గారి చేతుల మీదుగా విద్యార్థులకి ప్రశంసాపత్రం అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా రంగసాయి గారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. విద్యాపరంగా భీమవరం అనేక సంవత్సరాలుగా ప్రగతి పదంలో ఉంటుంది. మరి ముఖ్యంగా 2024-25 మరి స్థానిక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యామంత్రి లోకేష్ గారు వీరంతా కలిసి విద్యా సంస్కరణలు చేసిన తర్వాత 2024-25లో టార్గెట్ మామూలుగా లేదు పరిస్థితి. యూనివర్సిటీ లెవెల్లో కూడా భీమవరం టాప్లో ఉందని చెప్పి గర్వంగా చెప్తున్నాను. దీనికి ఏంటంటే స్ఫూర్తి మన స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు. ఏ విద్యార్థి కూడా పేద విద్యార్థి కాదు ఎవరైనా చదువు మట్టికి మానటానికి వీల్లేదని ఉద్యమం చేస్తున్నారు మహానుభావుడు. తద్వారా ఏమైందంటే మనకి ఒక రకమైన పర్సంటేజ్ పెరిగింది, చదువుకోవాలని జిజ్ఞాస పేద విద్యార్థులు కలిగింది. మరి ఆయన చిన్న అమెండ్మెంట్ చేశారు ఈ మధ్య. నాకు బర్త్డే జరిగింది అని జరుగుతున్నాయి, మీరు ఏం చేస్తారంటే దండలు పట్టరాకండి, బొకేలు పట్టరాకండి, నాకు బుక్స్ పట్టరామని చెప్తే ఆ బుక్స్ మరి ఇంచుమించు ఒక 2-3 వేల మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది భీమవరంలో. ఇవన్నీ స్ఫూర్తిదాయకం అనమాట. మరి స్పోర్ట్స్లో కానీ ఇంకో రకంగా విద్యార్థులను ప్రోత్సహించడంలో మరి స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయ గారు మరి ఇలా చేయడం అనేది గొప్ప విషయం. మరి ముఖ్యంగా శ్రీ ఆదిత్య విద్యార్థులు ఇవాళ యూనివర్సిటీ టాప్గా వచ్చారు. 99 ఇట్స్ ఎ గ్రేట్ఫుల్ థింగ్, మరి మామూలు విషయం కాదు. అందువల్ల ఇటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలంటే ఒక రకమైనటువంటి శక్తి కావాలి. అంచేత ప్రైవేటు ప్రభుత్వాన్ని కాకుండా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయ అందరినీ కూడా విద్యకు ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అనేక మంది పేద విద్యార్థులకి ఆయన చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దేశం కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆయన వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నెల్లూరులోని వీఆర్సీ హైస్కూల్ భవనాల పునరుద్ధరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కార్పొరేట్ను తలదన్నే రీతిలో సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడి. ఆగస్టు 15 నాటికి ఉండిలో అన్న క్యాంటీన్ ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు స్పష్టం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ చేసిన వాగ్దానాలు కూటమి ప్రభుత్వం విస్మరించింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.